చెప్తారు చూడండి, ఏమనంటే సర్పం చాలా యుక్తిదై ఉండెను, అది ఆ స్త్రీతో నీ గోడలో నీ కమ్యూనికేటివ్ థింగ్స్ అన్నది ఎవరికి ఇవ్వాలా? దేవుడికి ఇవ్వాలి. ఎప్పుడైతే సాతాను యొక్క ప్రభావమైన క్రియలకు నీ యొక్క జీవిత విషయాలు చెప్పావో అప్పుడు నీ కుటుంబం ఏమైంది? కూలిపోద్ది. పునాదులు ఉండడం గొప్ప కాదు, నీ గోడల్లో నీ కమ్యూనికేషన్ సరిగా ఉండాలి. మనం అందరం అంటే ఏమని, గోడలకు చెవులు వచ్చినాయా? గోడలకు చెవులు రావు, నువ్వే ఈదెక్కుతున్నావు. గోడలకు ఈ రోజుల్లో చెవులు రావండి. మనమే ఎక్కడికి వెళ్తున్నాం? అవుట్ సైడ్కి వెళ్ళిపోతున్నాం. నా భర్త ఇది, నా భార్య ఇది, నా కుటుంబం ఇది, నీకు తెలుసా నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి. ఎదుటించోడు ఎవడన్నా తీరుస్తాడు నీ అప్పు? ఒక్క రూపాయి కూడా తీర్చడాడు, ఇంకా నీ దగ్గర అప్పు పట్టుకెళ్ళిపోతాడు. తెలుసా? ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు నీ దగ్గర పట్టుకుపోతారు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి శ్రమ ఉంటుంది. ఎందుకంటే ఆయనే అంటాడు, నువ్వు శ్రమ పడతావు, నువ్వు చెమటోడుస్తావు అని. మనం ఫిక్స్ అవ్వాలా? పాస్టర్గా నాకు చాలా శ్రమలు ఉంటాయి, విశ్వాసులుగా మీకు కానీ ప్రతి ఒక్కరికి శ్రమ లేని వాడు ఈ లోకంలో లేడు ఆయన అంటాడు. అందుకే నువ్వు నన్ను పునాది అనుకుని నా ఎడల నువ్వు శ్రమ పడితే నీకు అది గొప్ప బహుమానమే అంటాడు. హల్లెలూయా. అడాలా, ప్రభువా నీ కొరకు ఎదురు చూస్తున్నా, నీ కొరకు ఎదురు చూస్తున్నా, నీ కొరకే ఎదురు చూస్తున్నా. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా బాగుండాలి. ఎప్పుడైతే దేవుడితో మాట్లాడే మనుషులు సాతానుతో మాట్లాడారో ఆ తోటలోంచి దేవుడాలనే బయటికి గండిసాడు. ఇప్పుడు చిన్నారి గారికి ఎంత పెద్ద ఇల్లు ఇచ్చారు కదా, ఎంత బాగుంది ఇల్లు, చాలా అందంగా ఉంది. ఆవిడతో ఇల్లు బాగాలేనప్పుడు, ఆవిడ ట్రాన్స్ఫర్ సరిగా లేనప్పుడు దేవుడితో ఏ విధంగా మాట్లాడిందో ఇప్పుడు అంతగానే ఎక్కువ మాట్లాడాలి. అని చెప్పాను. ఖచ్చితంగా నేను గుర్తుంటాను అన్ని. ఖచ్చితంగా మనకి ఏమీ లేనప్పుడు దేవుడితో ఎలా ఉన్నామో అన్ని దేవుడు మనకిచ్చినప్పుడు ఇంకా బాగుండాలి.